బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాజీ ఓఎస్డీ అడిషనల్ ఇన్ స్పెషల్ డ్యూటీ ఏదైతే చేశాడో సుమంత్ ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఇటు సుమంత్ వ్యక్తిగత డ్రైవర్ ను ఆదివారం పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు తెల్లాపూర్ లోని సుమంత్ నివాసం సమీపంలోనే అతన్ని అదుపులో తీసుకున్నట్టు సమాచారం అందింది. ఇటు బోడుపల్లికి చెందిన ఒక వ్యాపారి గొంగిడి హరికృష్ణ 36 సంవత్సరాలపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో ఇటు సుమంత్ తో పాటు ప్రశాంత్, రాము, కార్తిక్, అరుణ్, కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డిలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుల తనను ఏదైతే 10 కోట్లు డిమాండ్ చేయాలని చెప్పేసి ఆ నగదు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఇటు హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ దాడిలో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అవ్వడమే కాకుండా ఇతర గాయాలని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. ఇటు బాధితుడికి సంబంధించిన ఏదైతే ఫిర్యాదు మేరకు ఇటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరంగా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సుమంత్ డ్రైవర్ ను కూడా అదుపు తీసుకోవడం విచారిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఇప్పుడు ఒక పక్క మంత్రి కొండ సురేఖకు మాజీ ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. ఇటు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు అయితే మారిపోయాయి. ఇటు సీఎం రేవంత్ ఏదైతే అవినీతి అక్రమాలను బయటపెడతామని చెప్పేసి ఇటు సురేఖ కూతురు సుష్మిత ఆరోపణలు చేయడంతో ఇటు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి ఏదైతే మాజీ ఓఎస్డీ డ్రైవర్ ను అరెస్ట్ చేయడంతో పాటు ప్రాధాన్యం సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తంగా చూడాలి, మరి రాజకీయ వేడి అయితే వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ లో మాత్రం ఇది ఏదైతే మాటల యుద్ధం పోయి లాస్ట్ చివరికి కొండ సురేఖకు పరిస్థితి మరి ఎలా ఉండబోతుందో అనేది, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చివరికి చూడాలి, మరి కొండ సురేఖ పార్టీలో కొనసాగుతారా లేకుంటే ప్రత్యామ్నాయంగా మరి వేరే పార్టీకి వెళ్తారా అనేది కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది. ఇటు తనకు సంబంధించిన తన వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా తనతో మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కొంతమంది చెప్పుకోవడం జరిగింది. మరి చివరికి చూడాలి తనకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేకుంటే మరి వేరే పార్టీలకు ఏమన్నా వెళ్తారా, ఇవన్నీ ఏదైతే కక్షపూర్వకంగా సాగుతుందని చెప్పేసి తన వర్గం తరఫు సంబంధించిన నాయకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. శ్రావణి. థాంక్యూ రవికుమార్.